ఇంటికి రాను. పెళ్లి పెటాకులు వద్దు అంటే మీ అంతా ఎలా బతకాలరా? మాట్లాడవేం బాబు? చిన్నప్పటి నుంచి నీ మీదే ఆశలు పెట్టి బ్రతుకుతున్నా వీళ్ళ సంగతి ఏమిట్రా? అమ్మా, నా జీవితం ఆ స్వామి సేవకే అంకితం. ఏ బంధాల్లోనూ నన్ను ఇరికించాలని ప్రయత్నించకండి. ఓరి 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 వీళ్ళు వచ్చినప్పటి నుంచి కూడా చూస్తూనే ఉన్నా నీ తంతు. చూడాయనా, గతంలో నేను నీలాగే పెళ్లి పెటాకులు వద్దన్నా. ఒకనాడు ఈ పిల్లను ఏనుగు తిరుగుతుంటే చూశా, కన్నేశా. దాంతో బ్రహ్మచర్యాన్ని ఆంజనేయుడికి వదిలేశా, 3 ముళ్ళు వేసేశా. మరి అంతకుముందు నాకు వేసిన 3 ముళ్ళ సంగతి చెప్పరే? చెబుతా, అది చెబుతా. అనుభవంతో చెబుతున్నాను విన్నాయనా. ఆ సుఖమెరుగని బ్రతుకు సున్నమేని తాంబూలం పండవు. అలా చెప్పండి, చచ్చి మీ కడుపున పుడతాను. చూశావటయ్యా, ఆ తల్లి ఎంత తల్లడిల్లిపోతోందో. అసలు తల్లి గుండె అంటే ఏమిటో నీకు తెలుసటయ్యా? తల్లి అంటే ఏమిటో తల్లి లేనివాడిని నాకు తెలుసయ్యా. తల్లిని మించిన దైవం లేదు. ఇంకేమీ ఆలోచించక ఈ పెళ్లికి ఒప్పుకో. కానీ సంసారం సాగరం. ఎవరయ్యా చెప్పింది? అయినా పెళ్లి చేసుకోకుండా సన్యాసించమని ఏ దేవుడు చెప్పాడయ్యా నీకు? నువ్వు గురించే ఆ స్వామి ఇద్దరిని చేసుకున్నాడే. అవును, మా ఇద్దరిని. నువ్వు మాలాగే సుఖించు. నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. పెళ్లికి ఒప్పుకో. అలాగే, మీ ఇష్టం. శుభమస్తు. బాబు, అయ్యా, మీ మాటల్లో ఏ మహత్తుందో. మా వాడు పెళ్లికి అన్నాడు. మళ్ళీ ఊహు అన్నా అనొచ్చు. అందుచేత తమరు కాదనకుండా మాతో పాటు మా ఊరొచ్చి దగ్గరుండి ఆ 3 ముళ్ళు వేయించి 4 అక్షింతలు జల్లి మదర్పిత చందన తాంబూలాది సత్కారములంది మమ్మ ఆనందింపజేయ ప్రార్థన. నేనా? శుభం తథాస్తు. పసుపందుకో ఇదిగో, ఒక్కలందుకో ఇదిగో, ఆ తమలపాకులందుకో ఇదిగో. గోవిందా గోవిందా. పిలిచారా? నిన్నెందుకు పిలుస్తాము? పెద్దవాళ్ళం ఏదో మాట్లాడుకుంటుంటేను పక్క వాళ్ళ మాటలు వినడం కట్టి పెట్టి కళ్యాణం జరిపించండి. ఏదో పిలిచినట్టుంటేను. ఎందుకు పిలిచినట్టుంటుంది? కళ్యాణం జరిపించి ఉభయం పట్టుకెళ్ళండి. పన్ను విరిగినట్టుంది ఏమిట్రా? తథాస్తు. నీ అనుమానం నాకు అర్థమైంది. విడివిడిగా కట్టు, ఒకటిగా చూసుకో. ఢిమేలో ఏమిటి విపరీత చర్య? విపరీతము లేదు, వింత కాదు. శబరి భక్తికి మెచ్చి ఆమె ఇచ్చిన ఎంగిలి పడను తృప్తిగా తిన్నాం. యశోదాదేవి అనురాగానికి ఉప్పొంగి తన్నులు తిన్నాం. తన మధురమైన కీర్తనలతో మమ్మల్ని దోచుకున్న ఈ వాగ్గేయకారుని పాటకు పరవశిస్తాం, పల్లకీ మోస్తాం. ఇంతకన్నా ఇంకేం చేయగలం దేవి? శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. నమోస్తుతే. ఏంటి బావ అలా చూస్తున్నావు? ఒకరోజు మీరిద్దరూ కలిస్తే ఒకటి అన్నారు, గుర్తుందా? ఇప్పటికీ ఎప్పటికీ అదే మాట అంటా? కాదు, ఆ మాట అబద్ధం. బావా, మీరిద్దరూ కలిస్తే ఒకటి కాదు, మనం ముగ్గురం కలిస్తే ఒకటి. కాదంటారా? మూసిన ముత్యాల
ముత్యాలకేలే మొరగులు ఆశల చిత్తానికేలే అలవోకలు మూసిన ముత్యాలకేలే మొరగులు ఆశల చిత్తానికేలే అలవోకలు మూసిన ముత్యాలకేలే మొరగులు ఆశల చిత్తానికేలే అలవోకలు కందులేని మోమునకేలే కస్తూరి చిందుని కొప్పునకేలే చేమంతులు మందయానమునకేలే మట్టెల మోతలు మందయానమునకేలే మట్టెల మోతలు గంధమేలే పైకమ్మని నీవేనికి మూసిన ముత్యాలకేలే మొరగులు ఆశల చిత్తానికేలే అలవోకలు ముద్దు ముద్దు మాటలకేలే ముదములు నీ అద్దపు చెక్కిలికేలే అరవిరి ఒద్దిక కూటమికేలే ఏలే ఏలే ఏలేలే ఒద్దిక కూటమికేలే ఊర్పులు నీకు అద్దమేలే తిరువెంకటాద్రీశుగుడి మూసిన ముత్యాలకేలే మొరగులు ఆశల చిత్తానికేలే అలవోకలు ఒరే వరహాల శర్మ త్వరగా కానిరా. ఆతరు మా బోల్డెన్ కథనాలు ఉన్నాయి. పిండం ఎవరికి? మీ తాతగారికా? మీ తండ్రి గారికా ఓహో మీ తల్లి గారికా? మీకా మీ రెండో ఆవిడకా? జీవాత్మలందుండు చిలక జీవాత్మలందుండు చిలక ఆ బండిలో వెళ్తున్నది అన్నమయ్యలా ఉన్నాడే. ఆ మహానుభావుడే పిల్లల్ని తల్లిదండ్రుల దగ్గర వదిలేసి శేష జీవితాన్ని స్వామివారి దగ్గర గడిపేద్దామని భార్యలతో తిరుపతి వెళ్తున్నాడు. ఓ మనం కూడా తిరుపతి వెళ్దామా? అయ్యో వైకుంఠంలో ఉన్న ఆ విరజానదే ఈ కోనేరే వెలిసింది. ప్రతి పుణ్యనదికి 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తాయి. కానీ ఈ కోనేటికి మాత్రం నిత్య పుష్కరాలే. స్నానం చేసి పునీతులవుదాం. ఎందుకు ఈ హడావిడి? కోనేట్లో దేవుడికి ఏదైనా ఉత్సవం చేస్తున్నారా? దేవుడికి కదమ్మా, మా దండనాథుడి గారి రెండో దేవికే జలకోత్సవాలు. అదిగో చూడండి. దిగుమే నా పాకాల కాజా. మన నీళ్లు చల్లగా ఉంటాయి. మన ఇద్దరం దిగితే సలసల కాగిపోతే నా కుడుకుల కలకండ. యో ఏందయ్యా అన్యాయం? మీ ఆడవాళ్ళు స్నానం చేసేదాకా మేమెందుకుండాలయ్యా? ఏంది మే ఎందుకు ఆగాలనా? దా నీ కూడా తానం చేపిస్తా. రే తోసేయండి దీన్నే. దండనాథ,
నువ్వెప్పుడు వచ్చినావు బా నా కొండకే? ఏంది బా అట్టా చూస్తా ఉండవా? ఇది నా కొండే. నువ్వు ఇక్కడ కావాలంటే పిచ్చి పాటలు పాడుకో, పొల్లుడు దండాలు పెట్టుకో, పొంగల్ ముద్దలు తిను, అంతేగాని నా ఎవ్వరిలో తల దోడుసు మాక తల లెగిసిపోతుంది. నీ ఆగడాలు ఆపకపోతే పోయేది నా తల కాదు, నీ తల బిరుసు. ఈ భక్తులే పోగొడతారు. ఏంది ఈ భక్తులు పోగొట్టేది? పుడుంతారా? పొడంగమనయ్యా. అన్నమయ్యా, ఇవాళ నేను పెనుకొండ పోయి ఆ మహారాజుకి చెప్పి నిన్ను ఉప్పు పాత్ర ఇస్తా. భంగారే భంగ, అఖండ భూమండలాధిపతులమని, గండర గండులమని, చండ ప్రచండులమని, ఉద్దండ దోర్దండులమని, మహోన్నతులమని ఈ పిప్పిణి సామంతరాజులచే ప్రస్తుతులు పొందితేమి. సర్వం సహా సర్వభౌములమైతేమి, సమ్రాట్టులమైతేమి. అయినా మా ఎదలో ఏదో కొరత కొరకొరలాడుచున్నది. కొదమసింహులకు కొరత? అవును మహామంత్రి, మా కళ్యాణోత్సవం గురించి రాజ్యంలో కన్నెపిల్లలందరూ కలతపడి కలవరపడి కకావికలమైపోతున్నారని విన్నాం. ఈ కొరత తీరేదేలా? అదెంత పని మహాప్రభు. దేశ విదేశాల సుందరాంగుల చిత్రపటాలతో పేరయ్యలను సిద్ధంగా ఉంచాం. మహారాజా, ఈ కోనంగి కొంగర దేశపు శృంగి మహారాజులంగారి పుత్రిక, పేరు భృంగి. భృంగి చూస్తే చాలు చురుక్కుమంటుంది, తాకితే చాలు తరుక్కుపోతుంది. వాగుడు చాలు, తెర తొలగించు, చూపించు. కళ్ళు జిగేలుమన్నాయా మహారాజా? కళ్ళు జిగేలు మనడం లేదు, గుండె గుబేలుమంటోంది ఆ పిల్ల మెల్లకళ్ళను చూసి. మెల్లకళ్ళు అదృష్టానికి చిహ్నం మహారాజా, లాగించేయమంటారా? లాగిస్తా. మహామంత్రి ప్రభు, ఇంత గొప్ప సంబంధం తీసుకొచ్చిన ఈ పేరయ్య పిల్లకను పెద్ద ఏనుగు తోకకు ముడి వేసి ఊడేదాకా లాగించండి. మహారాజా, నన్ను మన్నించండి మహారాజా, నన్ను వదిలేయండి. తదుపరి కొంకిని దేశాధీసులైన కుమర మహారాజులం గారి ముద్దుల పట్టి, పేరు క్రోణి. క్రోణి పేరు చిత్రంగా ఉంది. చిత్రము మరింత విచిత్రముగా ఉంటుంది, పరికించండి ప్రభు. ఈ ముక్కేమిటి కుక్కేమిలా ఉంది? ఎవరికి చిక్కని మీ ఉక్రోదయాన్ని కుక్కమై పట్టేస్తుంది ఈ ముక్కు. చింతకాయ తుక్కు. మహామంత్రి ప్రభు, ఈ చిటికెల శాస్త్రిని బొప్పట్ల పెనంపై వేయించి బొప్పను పుట్టించండి. చిత్తం ప్రభు. ప్రభు ప్రభు అమ్మో, ఈమె అతిలోక లావణ్యము ఈ మదవతి సిగ్గుల బుగ్గల మధ్యలపై దినదిన దీందిన దినదిన దీందిన దిగడ 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 అని ముద్ర విన్యాసం చేసి తీరవలసింది. అస్మదీయ మగటిమి కస్మదీయ తకధిమి రంగరించు సంగమాలు భంగ భంగారి భంగా. పెనుగొండ ఎదనిండా రగిలింది వెన్నెల అలా. అస్మదీయ మగటిమి కస్మదీయ తకధిమి రంగరించు సంగమాలు భంగ భంగారి భంగా. రంగరించు సంగమాలు భంగ భంగారి భంగా. సాగ సని పసా
పని అందాల పని ఘన సాల్వవంశ రసికరాజు కోరు పని రేపని మరి మా పని క్షణమా పని మా పని మమ్మని ఆ పని ఏదో ఇప్పుడే తెలుపని అస్మదీయ మగటిని తస్మదీయ తకధిని రంగరించు సంగమాలు భంగ భంగారి భంగా ఓ రాకేందుముఖి ముద్దులాడు యుద్ధ రంగాన ముఖాముఖి మదనుని జనక ఈ సంధిత కుదరాలి మనకు సంగీత ఋతువునకొక రుచి మరిగిన మనసయ్యాటకి మాటికి మగ మాటకు సగ మాటలు ఏటికి పని పని సగసరి బన్ని పని పెళ్ళికి పల్లకి తెచ్చే వరసకి వయసుకి అస్మదీయ మగటిని తస్మదీయ తకధిని రంగరించు సంగమాలు భంగ భంగారి భంగా రంగరించు సంగమాలు భంగ భంగారి భంగా ఓ బంగారే భంగ దండలింటి దండం పెట్టాలని కూడా తెలియదా దండగ దండనాయక దండం ఉండలా అది పడ్డానికి కూడా ఇల్లు లేకుండా చెయ్యి ఇరిసేసినాడు మహాప్రభు ఎవడు వాడు అన్నమాచార్యుడనే పెద్ద భక్తుడు పెద్ద విప్లవకారుడు మహాప్రభు అడుండ్లా ఆడు కొండకు వచ్చేసినాడు వచ్చి ఎర్రి పాటంలా అయ్యన్ని వాడుతా ఉంటాడు సామె పాడి మన ఎరిజన ఉండలా వాళ్ళ ఎంటేసి తిరుగుతూ ఉంటాడు ప్రభు ఉండి కాసులు ఉండలా అవి మన ఆస్థానానికి పంపబడలేదంట తిరుమలలో తమ అధికారం ఉండలా అదోడు మింగేసేలా ఉన్నాడు స్వామి మరి నువ్వేం పీకుతున్నావు అక్కడ ఇదేంది అని గట్టిగానే అడిగినాను స్వామి అటు అడిగినందుకే రెండో తూరు ఎముకలు ఇరగొట్టేశాడు మీకు చెప్దామని ఇట్లా పరిగెత్తుకుంటా వచ్చాను స్వామి కండబలం చూపించుకోరా అంటే పిక్కబలం చూపించుకున్నావన్నమాట నీకు సిగ్గు లేదు మాకు తీరిక లేదు ఈ రోజు మేము మరో రాజ్యానికి స్వయంవరం కోసం వెళ్ళబోతున్నాం అక్కడ మా కండబలం చూపెట్టి ఆ సుందరాంగిని చేపట్టి ఆ తరువాత మేము తిరుమలకి వస్తాం ఆ విప్లవకారునికి పెళ్లి చేస్తాం. యువరాజుల్లారా, మా కుమార్తె స్వయంవరానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఆపండి. ఈ పెనుగొండ రణచండ గండబేరుండో రాకుండానే ఈ స్వయంవరం జరిపించడానికి నీకెన్ని గుండెలు రాజమామా? ఈ తప్పు చేసినందుకు నిన్ను మన్నిస్తాను. ఎందుకో తెలుసా? అదిగో తెరచాటు నుండి దొంగ చూపులతో మా సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ రే రాజా రే రాజా అంటూ మా కోసం రెపరెపలాడిపోతున్న నీ కుమారి మా సుకుమారి పూరేకు సోకు నిన్ను మన్నించమంటుంది మామా. అవును, ఈ ఆసనాల మీద కూర్చున్న ఉల్ఫాగాళ్ళంతా ఎవరు? వారు కూడా మీలాగా స్వయంవరానికి విచ్చేసిన రాకుమారులు. తొక్కలేం కాదు. కాదు, పొడుగు దేశం కొడుకు రాజులం. ఈ దేశం పొడుగు దేశం. పొడుగు దేశం. చూడు రాకుమారా, శుభప్రదంగా స్వయంవరం జరగవలసిన సభాభవనాన్ని సంగ్రామ రంగంగా మార్చటం సంప్రదాయం కాదు. చావుంటే సత్తా ఉంటే స్వయంవర పరీక్షలో నెగ్గి మా కుమార్తెను చేపట్టు. ఏమిటా పరీక్ష? 3 ప్రశ్నలు. ప్రశ్నల? రాజమామ, స్వయంవరం అంటే ధనస్సుల్ని ఎత్తి విరచమనాలి, కొండల్ని పిండి చేయమనాలి, గురి చూసి చేపల్ని కొట్టమనాలి. అంతేగాని పిట్ట కథలు చెప్పు, పొడుపు కథలు విప్పు అనడం కాదు. అంతటి ఘనుడమా? అది చూస్తాం. నవ్వాపి
చెప్పు. ఎవరక్కడ? ప్రభు. ఆ విల్లంబు ధనుస్సు సభా మధ్యంలో పెట్టు. ఆ పండు నెత్తి మీద పెట్టుకో. ఆ భటుడికి పిసరంతైనా గాయం కాకుండా ఆ పండుని పగలగొట్టాలి. అలా పగలగొట్టిన వారికి మా కూతుర్ని కట్టబెడతాం. రాకుమారులారా, ఏ పులకరే తమరేమిటి బాబు? ధీరాలు భీరాలు పలికారుగా, వాక్కురా అదే. కొట్టను, కొట్టలేను. అపరాజ మామ, నెయ్యానికైనా కయ్యానికైనా సమానమైన వాళ్ళనే చూసుకోవాలి. అందుకని ఏమిటిది? బాదం పప్పు. అయితే ఏమిటిప్పుడు? ఇదేమిటయ్యా, పప్పు నానెత్తిన పెట్టావు? పప్పు పగల కొడతా. వద్దు. పప్పు తీసావు, తలకు గురి పెడతా. వద్దు. గుడ్డిలాడి, ఒక్కసారి ఇలా వస్తే మీకు చిన్న వినోదం చూపిస్తా. వినోదమా? మేము సిద్ధం. మత్తు కళ్ళ మలిని వర్ణనల తర్వాత తడిసిపోతోంది నాకు. తెమలవయ్యా. అదేమిటయ్యా, అటు తిరిగి ఇటెక్కు పెట్టావు? ఇటు చూసి అటు కొట్టడమే మా మాయాజాలం మామా. మామా, పగిలిందా పప్పు? రెండు ముక్కలైంది అల్లుడు. అలా అల్లుడు గారు, అలా మీ ధనుర్విద్యా నైపుణ్యం అపూర్వం, అద్భుతం, అమోఘం. అమ్మా, మాలికాధారణం చెయ్యి. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వరములు గుప్పెడువాడు, కొండలంత వరములు గుప్పెడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వరములు గుప్పెడువాడు, కొండలలో నెలకొన్న కొండలలో నెలకొన్న కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు. అన్నమాచార్యుడనే పెద్ద విప్లవకారుడు మా ప్రభు. తిరుమలలో తమ అధికారం ఉందా? అదోడు మింగేసేలా ఉన్నాడు స్వామి. దేవి, ఆ మధుర గాయకుణ్ణి మట్టు పెట్టకుండా మన ఆస్థాన గాయకుణ్ణి చేస్తే మహదానందంగా ఉంటుంది ప్రభు. అటులనా? అటులని మాకు ఆ గానము నచ్చినది. మేము సంగీత ప్రియులము కదా. అంతేకాక తొలిరే తర్వాత మీరు కోరిన తొట్ట తొలి కోరిక ఇది. కాదనలేము. కండబలం ప్రదర్శించం, రాజకీయం ప్రదర్శిస్తాం. మహాగాయకులకు మంగిడీలు. శ్రీనివాస కృపా కటాక్ష సిద్ధిరస్తు. మీరు పెనుగొండ మహాసామ్రాజ్య మార్తాండులం, విద్వాంసులకు విధేయులం, సరసులం, సాల్వ నరసింహ నామధేయులం. మీ గురించి విన్నాం. మిమ్మల్ని కలుసుకోవాలని స్వయంగా కదలి వచ్చాం. మా ఆహ్వానాన్ని మన్నించి మా ఆస్థాన గాయకులై మీ గానమాధుర్యంతో మమ్మల్ని, మా ప్రజల్ని అలరించాలని అర్థిస్తున్నాం. మేము శ్రీవారి ఆస్థాన దాసులం. ఆ స్థానం వదిలి ఎక్కడికి రాలేం. మీ పాటలకు పట్టాభిషేకం చేయిస్తాం. క్షమించండి. ధనకనక వస్తు వాహనాలు, అగ్రహారాలు అన్నీ సమర్పించుకుంటాం.
మీరేనా చెప్పి ఒప్పించండి. కళాకారుల ప్రతిభ రాణించాలంటే రాజాశ్రయం కావాలని పెద్దలంటారు. మీ పాటలు 10 మందికే కాదు ప్రజలందరికీ అందాలి. అందుకు ప్రచారం కావాలి. అలాగని శ్రీనివాసుడే సంకల్పించి వీళ్ళని పంపాడేమో. ఆ శ్రీనివాసుని సంకల్పం అదే అనుకుంటే అలాగే కానివ్వండి. ధన్యులం మహామంత్రి. ప్రభు, సంకీర్తనాచార్యుల వారి ప్రయాణానికి వెంటనే ఏర్పాట్లు చేయండి. చిత్తం ప్రభు. ఎనగతీతానని వచ్చా ఇట్ట ఎదురుకొట్టాడు ఎందుకురా? ప్రభువులంటే అంతేరా మరి. ఎప్పుడు తాళదవుతారో ఎప్పుడు తాళ్ళు తరుగుతారో ఆడకే తెలుదు మరి. సంకీర్తనాచార్య, మధురమైన మీ గానంతో మమ్మల్ని, ఈ సభని ఆనందడోలికల్లో ఉలలాడించవలసిందిగా మా ప్రార్థన. గోవింద నిశ్చలానంద మందార మకరంద, నీ నామం మధురం, నీ రూపం మధురం, నీ సరస శృంగార కేళి మధురాతి మధురం స్వామి. ఆహా. ఏమొకో ఏమొకో చిగురుట ధరమున ఎడనెడ కస్తూరి నిండెను, భామిని విభునకు వ్రాసిన పత్రిక కాదు కదా. ఏమొకో ఏమొకో చిగురుట ధరమున ఎడనెడ కస్తూరి నిండెను, కలికి చకోరాక్షికి కడకన్నులు కెంపై తోచిన చెలువం విప్పుడిదేమో చింతింపరే చెలులు. నలున ప్రాణేశ్వరుపై నాటిన కొన చూపులు, నలున ప్రాణేశ్వరుపై నాటిన ఆ కొన చూపులు, నిలువున పెరుకగనంటిన నెత్తురు కాదు గదా. ఏమొకో ఏమొకో చిగురుట ధరమున ఎడనెడ కస్తూరి నిండెను. జగడపు చనవుల జాజర సగినల మంచపు జాజర, జగడపు చనవుల జాజర. జం 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 జం. మొల్లలు తురుముల ముడిచిన బరువున మొల్లపు సరసపు మురిపెమున, జల్లన పుప్పొడి జారగపతిపై చల్లేరతివలు జాజర, జగడపు చనవుల జాజర సగినల మంచపు జాజర, జగడపు చనవుల జాజర. భారపు కుచములపై పై కడు సింగారము నెరపెడి గంధవొడి, చేరువ పతిపై చిందగ పడతులు సారెకు చల్లేరు జాజర, జగడపు చనవుల జాజర సగినల మంచపు జాజర, జగడపు చనవుల జాజర.
తదిత్తజనుతాం కృతగణితం తదిత్తజను తదింతగణితం తదితజను తజను తదింత తద్దిం గణిత తద్దిం గణితం తగణిత పింకపు కూటమి పెనగెటి చెమటల పంకపు పూతల పరిమళము వెంకటపతిపై వెలదులు నించేరు సంకుమదమ్ముల జాజర జగడపు సనపుల జాజర సగినల మంచపు జాజర జగడపు సనపుల జాజర సగినల మంచపు జాజర జగడపు సనపుల జాజర జగడపు సనపుల జాజర జగడపు సనపుల జాజర. ఈ నగ చూడవే ఎంత బాగుందో. ఈ కెంపుల హారం చూడు ఎంత బాగుందో కదూ. ఏది స్వామివారి ఆరాధనకు కూడా రాకుండా ఇక్కడే ఉండిపోయారే. తీరికలేని పనులు బావా, మర్చిపోయా. నువ్వు ఆ పట్టు చీర లెక్క పెట్టు, నేను నగలు లోపల పెట్టేస్తాను. మెడలెక్కి నిన్ను చూసి కుడేవని ఆశతోడ వడుదేరి ఉస్సురందుర వెంకట్. ఎలా కోయిలా, మన శోభన మహోత్సవం జరిగి సరిగ్గా సంవత్సరం అయింది కదూ. సంకీర్తనాచార్యులు వారు మన ఆస్థానంలో అడుగుపెట్టి అమరగానం చేసింది కూడా ఇదే రోజు. ప్రభు, మాదో కోరిక తీర్చరా. శోభన మహోత్సవ మహాపర్వదినాన దేవీరి కోరడము మీ ముఖాదరణమున మీ మదిలో ఉన్నది ఈ